ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక. అయితే ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చూసుకున్నట్లయితే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొంతిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొనున్నట్లు మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే మరొకసారి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ ఉండాలి అని కింది వచనాలతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. దేవుని ఆలయమై ఉన్న వారికి విగ్రహములతో ఏమి పొందిక అని గమనించినట్లయితే, విగ్రహము అనగా దేవుని ఆలయము అనగా మన శరీరమే దేవుని ఆలయం. ఆ యొక్క దేవుని ఆలయములో విగ్రహములు అనగా మన హృదయములో అనేకమైనటువంటి వాటిని ఉంచుకోవడమే విగ్రహము. ఆ విగ్రహముతో ఏమి పొందిక, ఎందుకు నువ్వు ఆ విగ్రహాలను పెట్టుకుంటావు, ఎందుకు ఆ విగ్రహాలను నువ్వు ఆరాధన చేస్తావు, నీ మనసులో దేవుణ్ణి ఆరాధించవలసింది పోయి వేరే వ్యక్తిని నువ్వు ప్రేమిస్తూ ఉంటున్నావు, డబ్బును ఆశిస్తూ ఉంటున్నావు, లేక అనేకమైనటువంటి అసూయ క్రియలను నీ యొక్క హృదయంలో పెట్టుకుంటున్నావు. అవి విగ్రహాలకు సాదృశ్యము అని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి. కాబట్టి జీవము కలిగిన దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, దేవుని ఆలయమై ఉన్నటువంటి నీ శరీరములో, నీ హృదయములో ఏమి ఉండాలి, దేవుడే మొదటిగా దేవునికి స్థానాన్ని ఇవ్వాలి, దేవుని వాక్యం ఉండాలి, మంచి క్రియలు నీ యొక్క జీవితంలో ఉండాలి. కాబట్టి ఆ విధమైనటువంటి జీవితము నువ్వు జీవించాలి అని దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ జీవితానికి దేవుడిచ్చిన నీ ఆలయం అయినటువంటి నీ శరీరానికి విగ్రహాలతో పొందిక చేయడానికి వీల్లేదు. జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాడు వాడు. దేవుడిలాగూ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వానిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు కదా. మంచి క్రియలు దేవునిలో ఎప్పుడైతే నువ్వు కనపరుస్తావో, దేవుడు నీలో ఏం చేస్తాడంట, నీలోనే నివసిస్తాడంట, నీలో సంచరిస్తాడంట, నీకు ఆయన దేవుడై ఉంటాడంట, నువ్వు ఆమెకు దేవుడికి కుమారుడు లేక కుమార్తె అయి ఉంటాడని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి జీవితము నీలో ఉండాలి. ఎందుకంటే దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి. దేవుని ఆలయాన్ని కూడా నేటి దినాల్లో ఎంతోమంది పాడు చేస్తూ పతనమైపోతూ ఉంటున్న జీవితాలు చాలామందికి ఉంటున్నాయి. అలాంటి జీవితం ఉండకుండానట్లు, నేను నీ కుమారులై ఉండునట్లు మీ శరీరాన్ని, మీ దేవుని ఆలయమైనటువంటి మీ యొక్క దేహాన్ని కాపాడుకుంటూ అందులో విగ్రహానికి చోటు ఇవ్వకుండా జీవము కలిగిన దేవుడు మీ పైన ఏలుబడి చేసినట్లుగా మీ జీవితాలను ప్రత్యేకపరుచుకోండి అన్నట్టుగా దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క హృదయంలో చీకటికి లేక విగ్రహాలకి పొంతు లేకుండా దేవుని ఆలయమైనటువంటి నీ శరీరములో, నీ హృదయములో కేవలము దేవుడు మాత్రమే ఉండాలి. ఆయన ఆలోచనలు మాత్రమే ఉండాలి, ఆయన తలంపులు మాత్రమే ఉండాలి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేనే దేవుడను, నన్ను మాత్రమే మీరు సేవించాలి అన్న యొక్క మాటలు దేవుడు స్పష్టముగా ప్రతి వారికి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆ విధమైనటువంటి జీవము కలిగిన దేవుణ్ణి మనము సేవించినప్పుడు మన హృదయంలో ఆయన మనలో నివసిస్తూ, మనలో ఉంటూ, నివాసము చేస్తూ మనము ఆయన బిడలమై ఉన్నామంట. మనకు కావలసిన ప్రతి దానిని, ప్రతి విషయంలో కూడా ఆయన మనకి తండ్రి వలె ఉండి, మనకు తండ్రి వలె ఉండి సమస్తాన్ని, సర్వశక్తి గల దేవుడి లాగా ఆయన సమస్తాన్ని నెరవేరుస్తాను అనే మాట తెలియజేస్తూ ఉంటున్నాడు.
కాబట్టి నేటి దినము వరకు దేవుని ఆలయమైనటువంటి నీ హృదయములో విగ్రహాలు ఎంతోమంది ఉన్నారేమో. ఆ యొక్క జీవితం నుంచి నువ్వు విడుదలను పొందుకొని నిత్యమైనటువంటి నీ కృపలో దేవుని సన్నిధిని ఆస్వాదించులాగున, దేవుని నడిపింపులో నీ యొక్క హృదయము నీ యొక్క శరీరము ఉండులాగున ఈ సమయమందు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నిజముగా మా శరీరము నీ ఆలయమై ఉంటుంది ప్రభువా. అందులో నీకు మాత్రమే చోటు ఇవ్వాలి ప్రభువా. అయ్యా, దృష్టులకు తండ్రి, దృష్ట సాంగత్యానికి కూడా అయ్యా ఎంత మట్టుకు చోటు ఇవ్వకుండానట్లు, విగ్రహాలకు చోటు ఇవ్వకుండానట్లు ప్రభు నీ కృప ద్వారానే ప్రభా నిత్యము జీవము కలిగిన దేవునికి మేము ఆలయం ఉంటూ ప్రభా నీ కుమారులై కుమార్తెలై జీవించుటకు ప్రభువ నీ కృపను కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.